సునీత మాటల్ని జనం నమ్మని పరిస్థితి వచ్చేటప్పటికి షర్మిల రంగంలోకి దిగింది. ఒక చక్కటి గోడ కట్టే అబద్ధాలని ఆమె ఫ్రేమ్ చేస్తుంది. ఏంటంటే ఈ మర్డరు చేసినటువంటి కారణం ఎన్నికలే. ఎందుకంటే మా బాబాయ్ వచ్చి టికెట్ నాకు కానీ మా బాబాయ్కి కానీ ఇవ్వమన్నాడు, భవిష్యత్తులో ప్రాబ్లం వస్తుందని చంపేశారు. ఏమన్నా అర్థం ఉందా? టికెట్ ఇచ్చినోడు జగను, తీసుకున్నోడు అవినాష్ రెడ్డి. భవిష్యత్తులో ఇంకా అడ్డం వచ్చేది ఏంది? టికెట్ ఇచ్చేవాడు జగన్ అయినప్పుడు. అక్కడే ఈవిడికి ఉన్నటువంటిది ఆ రోజున ఏదో ఒకటి సచ్చినోడి పెళ్లికి వచ్చింది కట్టం, బాబాయ్ ఏదైనా గొడవ పడితే బాబాయ్కి ఇవ్వలే కానీ అన్నయ్య నాకు ఇస్తాడు అనుకుంది, ఇవ్వలేదు. కాబట్టి ఆ కడుపు మంట, ఆస్తి ఇవ్వలేదన్న కడుపు మంట కలిపి అన్నని నాశనం చేయాలన్నటువంటి చెల్లెలి ఆక్రోశం మరొకసారి వ్యక్తమైంది. ఇంకో విచిత్రమైనటువంటి వివరణలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు పెళ్లిని ఒప్పుకుంది, బాబాయ్ పెళ్లిని ఒప్పుకుని అది ఆయన వ్యక్తిగత జీవితం అంట. మరి అసలు ఆస్తికి సంబంధించి అంతకుముందే రాసిచ్చాడు. మరి అప్పుడు రెండో పెళ్ళానికి ఏం ఆస్తి రాసిచ్చాడు? ఇప్పుడు గొడవంతా అదే కదా, ఆయన పేరున ఉన్నటువంటి ఆస్తే కదా. ఆయన ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది, ఆయనకి చెక్ బుక్ కూడా లేకుండా చేసింది నిజం కదా. అట్లాగే కారణం ఏం కావాలి? ఇప్పుడు ఇంకోటి, ఉదయం 7ంటికి బ్రేకింగ్ వచ్చింది గుండె నొప్పి అని. అసలు గుండె నొప్పి అని ఫస్ట్ చెప్పింది ఎవరు? ఆదినారాయణ రెడ్డి బయట పెట్టింది ఏంటి? శివప్రకాష్ రెడ్డి ఎవరికి ఫ్రెండ్? ఆదినారాయణ రెడ్డి ఫ్రెండ్. శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ఇట్లాగా గుండె నొప్పి వచ్చి చనిపోయాడని చెప్పాడు అని ఆదినారాయణ రెడ్డి చెప్పాడు కదా. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి మనిషే కదా. మరి ఆయన ఎట్లా చెప్పాడు? మొదట చెప్పినప్పుడు గుండె నొప్పి అనే చెప్పారు. ఆ తర్వాత శవాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు భాస్కర్ రెడ్డి కనిపెట్టాడు అది మర్డర్ అని. అప్పటిదాకా గంగిరెడ్డి నాటకం ఆడతానే ఉన్నాడు. గంగిరెడ్డి నాటకంలో అందరినీ పావుల్ని చేశాడు, రక్తం కక్కుకున్నాడు, గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు అన్నది గంగిరెడ్డి కథనం. దాన్ని అందరూ నమ్మారు. శవాన్ని బయటికి తీసుకొచ్చే టైంలో తల దగ్గర చెయ్యి పట్టుకున్నప్పుడు లోపలికి డొల్లుందని గుర్తించినటువంటి భాస్కర్ రెడ్డి అక్కడ పెట్టిన ముందు బాడీ ఇది మర్డర్ అని చెప్పడంతో ఈ కథ బయటకు వచ్చింది. బట్ అసలు నిజాల్ని దాచేసి వక్రీకరించడంలో అన్నని నాశనం చేయాలన్న చెల్లిగారి పంతం మరొకసారి స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబు మాటలు నమ్మడం పోయింది ఇప్పుడు. అలాగే మొన్న సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించడంతో సునీత డ్రామా కూడా ముగిసింది. దాంతో ఆ డ్రామాని తను నెత్తిని పెట్టుకోవడం ప్రారంభించింది ఇప్పుడు షర్మిలక్క.